డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఓవర్ యాక్షనే చేసింది. చెప్పులు బూట్లు వేసుకొని స్వామివారి ఫోటోని చేతు పట్టుకొని ఒక ప్లకార్డు పట్టుకున్నట్టుగా లోపలికి వచ్చి పెద్ద మహాపచారానికి ఒడిగట్టారు అని కూటమి సభ్య పార్టీలన్నీ మరి మండలి చైర్మన్ అయిన మోషన్ రాజ్ దగ్గర కూడా ఘరావు చేయటం కూడా జరిగింది. ఆయన కూడా ఒప్పుకుని వాళ్ళని సంజాయిషి అడుగుతాను అని అంటే కాదు, బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని నీ పట్టుపట్టడం, ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయటానికి మీడియా పాయింట్ దగ్గరకు కూడా వచ్చారు. దాంతోపాటుగా జనసేన, టీడీపీ, బీజేపీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అత్యవసర భేటీని కూడా పెట్టుకొని దీని మీద ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించటం జరుగుతుంది. అసలు స్వామివారి ఫోటోని ఇలా పట్టుకొని మండలిలోకి రావాలి అని ఎవరు ప్లాన్ చేశారు, ఎందుకు ఆ ప్లాన్ చేయటం జరిగింది, దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఆడబోతున్న విచిత్రమైన డ్రామా ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈలోపు మీరు కూడా ఎందుకని ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇక ఈ వీడియో గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోలు మొత్తం చాలా త్వరగా మీ దాకా చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి మధ్య ఉన్న సంబంధాల మీద మండలిలో చర్చించి తీరాల్సిందే అనే ఒక పట్టుబట్టి 4 రోజుల నుంచి ఒక విచిత్రమైన డ్రామాని నడుపుతున్నారు. ఎందుకంటే ఇది మండలిలో ఎటువంటి సభ్యులకు కానీ మిగతా దానికి కానీ సంబంధం ఉన్న విషయం ఏం కాదు. ఇది ప్రజా ప్రయోజనాల కోసం చర్చించే అంశం కూడా ఏం కాదు. ఇందులో హెరిటేజీ, ఇందాపూరు ఒక ప్రైవేటు డైరీలు, వాటి గురించి మండలిలో చర్చించాల్సిన అవసరం ఏం వస్తుంది? కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్కి ఆపాదించడం కోసం ఇటు బొత్స సత్యనారాయణ, అటు సాక్షి మీడియా, లేకపోతే మిగతా వైసీపీ నాయకులు వీళ్ళందరూ చేస్తున్న దానికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ ఇచ్చిన కారణానికి ఖచ్చితంగా ఈ చర్చ చేపట్టాలని వాళ్ళు కూడా గట్టిగానే మరి మండలిలో గలమెత్తటం జరిగింది బొత్స సత్యనారాయణ నేతృత్వంలో. ఒకవైపున దాని గురించి అంగీకరిస్తే ఖచ్చితంగా చర్చ చేద్దాము, కానీ ఈ చర్చ చేయవలసిన అవసరం ఏంటి మీరు చెప్పండి. ముందుగా ప్రాథమికంగా హెరిటేజ్కి, ఇందాపూర్కి సంబంధాలు ఉన్నాయి, ఆ కల్తీ నెయ్యి గురించి మీరు ప్రస్తావించిన దానికి ఏదైనా ఆధారం చూపిస్తే ఖచ్చితంగా చర్చ చేద్దాం అనే విషయాన్ని నిన్న అచ్చెన్నాయుడు కూడా మండలిలోనే ప్రకటించారు. అయినప్పటికీ దాని గురించి ఏం పట్టించుకోకుండా ఈరోజు ఒక విచిత్రమైన డ్రామాకి తెరదీసి పెద్ద మహాపచారానికి ఒడిగట్టారు. మనం పెళ్లి చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచేటప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంటుందో ఇంకేది ఉంటుందో కాదు, అక్కడ కేవలం ఒక బొమ్మ గీసిన 3 నామాల బొమ్మ ఉన్నా కూడా మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండానే వెళ్తాం. కొండ ఎక్కేవాళ్ళు కూడా చెప్పులు లేకుండా ఎక్కేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక అలాంటిది ఇప్పుడు ఎదురు నడుస్తున్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఫోటోని వీళ్ళు చెప్పులు బూట్లు వేసుకొని దాన్ని ప్లకార్డులు పట్టుకున్నట్టుగా పట్టుకొని మండలిలోకి ఎంట్రీ వస్తే దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని తీరాల్సిందే. ఇది హిందూ మతం మీద దాడి చేయటానికి ఒక రకమైన ప్లాను అనేది కూడా కొంతమంది అభివర్ణించడంలో కూడా ఏమాత్రం ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే హిందూ దేవీ దేవతలంటే వీళ్ళకి ఏమాత్రం ఇది గౌరవ మర్యాదలు ఉన్నట్టుగా ఏం కనిపించటం లేదు. అలాగే మిగతా మతాలకు చెందిన ఫోటోలు పట్టుకొని వస్తే ఇంకెంత పెద్ద గోల్ జరుగుతుంది చెప్పండి. నిజంగా ఆ పని చేస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కాకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటోని అలా పట్టుకొని వాళ్ళు మండలిలోకి వచ్చారు. దీని మీదనే మరి పయ్యావుల కేసు గట్టిగా దాన్ని వారించటం కానీ, ఇక ఈ ప్రభుత్వం తరపున ఉన్న ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి మోషన్ రాజు పోడియం వద్దకు వెళ్ళి ఆయన్ని కూడా గట్టిగానే ప్రశ్నించారు. ఆయనతోటి మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒకంత ఇలాంటివి మరి సభా మర్యాదల కిందకేం రావు, ఇది ఇప్పటి వరకు ఏ సభలోనూ జరగని అంశం, ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దీని మీద నేను వాళ్ళని సంజాయిషి అడుగుతాను, వాళ్ళ వివరణ కోరతాను అని చెబితే వివరణ కోరటం కాదు, బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో బాగా డీప్గా స్లంప్లోకి ఇరుక్కుపోయింది. దాదాపుగా వెంకన్న స్వామి భక్తులందరూ ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో గవర్నమెంట్లో వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఖచ్చితంగా నెయ్యి కల్తీకి పాల్పడ్డారు. ఇది సిబిఐ సిట్టు కూడా తేల్చింది.
ఒక్క జంతు కొవ్వు విషయాన్ని వీళ్ళు పట్టుబట్టి అడుగుతున్నప్పటికీ కల్తీ లేదు అనేది వాళ్ళు చెప్పలేని అంశం. సిబిఐ సిట్టే ధృవీకరించింది. అందులో పామాయిలు, పామ్ కెర్నాయిలు, రసాయన కెమికల్స్, ఈ రసాయనిక ఈస్టర్లు వీటన్నిటితోటి కలిపి చుక్క నెయ్యి కూడా లేకుండా నెయ్యి పేరుతోటి కొన్ని లక్షల కేజీల నెయ్యిని సప్లై చేసి కోట్ల లడ్డూలు తయారు చేసి వితరణ చేయబడ్డాయి. ఇది ప్రజారోగ్యానికి కూడా ఎంతో విఘాతం కల్పించే అంశం. ఏదైనా ఒక చిన్న కాకా హోటల్లోనో లేకపోతే ఒక స్టార్ హోటల్లోనో శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేస్తారు చెప్పండి? కోర్స్ వాళ్ళు చేస్తున్న దాన్ని ఓవర్ యాక్షన్ అనకపోయినప్పటికీ వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? అనునిత్యం వాళ్ళ మీద నిఘా పెట్టి ఇలాంటివి జరుగుతున్నాయి ప్రతిసారి పట్టుకోవాలి. కానీ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు, ఏదో ఎవరికన్నా వాంతులైనయనో లేకపోతే ఎవరైనా చచ్చిపోయారనో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రం దాడులు చేసి అక్కడ పాచిపోయింది పట్టుకున్నాం, ఇక్కడ కుళ్ళిపోయింది పట్టుకున్నాం అని చెప్పటం తప్ప అనునిత్యం వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు. అలాంటిది మరి స్వామివారి లడ్డూలో ఇందులో మరి సనాతన ధర్మానికి సంబంధించిన అంశము ఇంక్లూడ్ అయి ఉండటంతో పాటుగా ప్రజారోగ్యం కూడా ఇంక్లూడ్ అయ్యింది. దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. కాకపోతే ఇక్కడ దొంగ అని అరిచినట్టు చందాన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, అసలు బోలే బాబా డైరీ నుంచి వచ్చిన ఈ నెయ్యి మొత్తాన్ని హెరిటేజ్కి అంటగట్టడానికి విచిత్రమైన కథనాలన్నీ కూడా సాక్షిలో వాళ్ళు ప్రచురించటం మూలాన ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు దోషులుగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. 100 కోట్ల రూపాయలకి డెఫమేషన్ సూట్ కూడా వేశారు. అత్యవసరంగా 24 గంటల్లో దీని తాలూకు వీడియోలు మొత్తం డిలీట్ చేయండి, లేకపోతే మేమే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది అని కూడా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ రోజున మండలిలో మళ్ళీ స్వామివారి అపచారానికి పాల్పడ్డారు. జంతు కొవ్వు కలిసింది అనేది ఎన్డీడీబీలో రిపోర్టులో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడితే అసలు విషయం సిబిఐ సిట్టు తేల్చింది ఏమిటి? ఖచ్చితంగా అందులో కల్తీ జరిగింది అని. కల్తీ చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఆ కల్తీ జరిగింది అని చెప్తున్న ఇప్పుడు కూటమి సభ్య పార్టీలు మాత్రం దోషులుగా నిలబెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన ప్రయత్నం చేస్తూ ఇలాంటి విచిత్రమైన డ్రామాలన్నిటికీ తెరదీస్తోంది. దీనికి నేతృత్వం వస్తున్న బొత్స సత్యనారాయణ మరి ఆయన అపార విజ్ఞానం మొత్తం ఏమైపోయింది, ఆయన రాజకీయ పరిజ్ఞానం మొత్తం ఏమైపోయింది, నేను పెద్ద సీనియర్నని చెప్పుకున్న ఆయన సీనియారిటీ మొత్తం ఏమైపోయింది? ఇందులో అపచారం చేశారు అనేది ఒకవైపు అయితే ప్రజారోగ్యానికి ఖచ్చితంగా విఘాతం కలిగించారనే దాని మీద కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజల కోసమే కదా ఈ ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వం వాళ్ళ ప్రతినిధులుగా సుబ్బారెడ్డినో బొమ్మన్ కరుణాకర్ రెడ్డినో టీటీడీలో పెట్టి నిబంధనలు మార్చి మరీ ఇంత ఘాతకానికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు ఉండవా? చర్యలు తీసుకోవటానికి ఉపక్రమిస్తే దాన్ని తిరిగి మళ్ళీ టీడీపీ మీదనో లేకపోతే చంద్రబాబు నాయుడుకు ఆపాదించడానికి చేస్తూ ఈ రోజున స్వామివారిని కూడా ఈ రాజకీయాల్లోకి కుళ్ళు రాజకీయాల్లోకి లాగి ఒక ఓవర్ యాక్షన్ చేశారు. దీనికి ఖచ్చితంగా వాళ్ళు దైవ నుంచి వచ్చే ఆ శాపాలకి గురవటం మాత్రం కన్ఫామ్గా కనపడతానే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.